కోసం అని చెప్పేసి ఈ మొక్కలు నాటటము, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్కడ పట్టినా చెట్టులు నరికేయటము. అందుకని చెప్పేసి మేము ఎక్కడ వెళ్ళినా కూడా మీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసి, ఈరోజు ఏదో సీడ్ బాల్స్ తీసుకొచ్చారు, ఆ సీడ్ బాల్స్ విసిరేసేసాము, ఒక 1 అవర్ క్లాస్కు డుమ్మా కొట్టేసాము అనుకోకుండా, మీరు కూడా మీ బర్త్డే కానీ ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ అంటే మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక మొక్క ఇవ్వండి, సరేనా? అలా మొక్క ఇస్తే మీరు చాలా చెట్లు ఎక్కువ ఇప్పుడు చూస్తున్నాము, ఎక్కడ పట్టిన చెట్లు నరికేయటం వల్ల మనకి ఎయిర్లో ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఈ ప్రతి సంవత్సరం అక్టోబర్లో ఢిల్లీలో చూస్తూ ఉంటే కొన్ని రోజులు స్కూల్స్ కూడా సెలవులు ఇస్తున్నారు, స్కూల్స్ కూడా. ఎందుకంటే అక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, అక్కడ మొక్కలు అంతా కాంక్రీట్ జంగల్ లాగా అయిపోతుంది పెద్ద పెద్ద సిటీస్లో. అందుకని చెప్పేసి ప్రతి ఒక్క ఎన్జిఓస్ కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీద ఎందుకు ఫైట్ చేస్తున్నాయి, అందరం ఎందుకు ఇచ్చేస్తున్నాం. జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, అతనికి ఏమవసరమో ఇలా ఎన్జిఓ పెట్టి ఇంత కష్టపడాల్సిన అవసరము. మీ నెక్స్ట్ జనరేషన్ మీ లైఫ్ బాగుండాలని, మీరు హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాము. మేము ఇలానే పొలం బడి అనేవి కూడా చేస్తున్నాము, సార్ ఆధ్వర్యంలో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ. పొలం బడిలో కూడా మేము కిచెన్ గార్డెన్ వెజిటేబుల్స్ మొక్కలు నాటిస్తూ ఉంటాం పిల్లల చేత. ఆ వచ్చిన వెజిటేబుల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చేసాం, ఇప్పుడు వరకు కాలేజెస్లో చేయలేదు కదండి, గవర్నమెంట్ స్కూల్స్లో చేసాం. ఆ వచ్చిన వెజిటేబుల్స్ ఎక్కువ మిడ్ డే మీల్స్లో యూజ్ చేస్తుంటారు. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఇచ్చేస్తారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది మొక్కల్ని ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఎలా సంరక్షించాలి అనే ఉద్దేశంతో. మీరు కూడా అలా ఇది చూసి మీరు కూడా నేర్చుకుంటారని తీసుకున్నందుకు ముఖ్యంగా జేడీ గారికి, అంటే మేడం చెప్పినట్టు రిటైర్ అయిపోయి హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ అనుభవించకుండా మన ఫ్యూచర్ బాగుండాలి, ఫ్యూచర్ జనరేషన్ పిల్లలని ఉద్దేశం కొద్దీ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సార్ తీసుకున్న ఇనిషియేటివ్కి వీళ్ళందరూ ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన కాలేజీకి ఇచ్చేసినటువంటి టీం అందరికీ మరొకసారి ఘనస్వాగతం తెలుపుతూ, మీరందరూ కూడా దీంట్లోని భాగస్వామిగా అయ్యి మేడం చెప్పినట్టు మన పర్యావరణం మనమే రక్షించుకుందాం, వనాలను పెంచుదాం. దానివల్ల మన ఆక్సిజన్ లెవెల్స్ కానీ మన ఫ్యూచర్ జనరేషన్ అంటే మీరు మీ పిల్లలు ఇంకా అంటే ఇండియాలో ఉన్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప అంటే ఏదో కేవలం ఉద్యోగం అవే కాదు. అలాగే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా ఎనర్జీ కన్జర్వేషన్ గురించి సెమినార్ ఇవ్వడానికి, మెకానికల్ డిపార్ట్మెంట్లో సెమినార్ ఇవ్వడానికి సార్ కూడా వచ్చారు. ఆయన కూడా ఇదే టైంకి రావడం మనం చేసుకున్న అదృష్టం. సో మీరందరూ కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి దీంట్లోని భాగస్వామ్యం అయ్యి ఇది ఫ్యూచర్ కూడా మీరు క్యారీ చేయాలంటే రేపు పొద్దున అంటే అట్లీస్ట్ 10 డేస్కి 15 డేస్కి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని కూడా మీరు పట్టించుకుని మీ ఇంటి దగ్గర కూడా మొక్కలు నాటించడం, లేకపోతే మన కాలేజీలో అట్లో ఏదో ఒక మొక్క తీసుకుని దాన్ని నాటిన దాని యొక్క పరిరక్షణ చేయడం, ఇలాంటివి చేస్తే దానివల్ల మనకి ప్రకృతి అంటే అభిమానం పెరుగుతుంది.